నేను ప్రజెంటు కాంగ్రెస్ పార్టీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీ ఉన్నా. మొన్న జరిగింది మీ అందరికీ తెలుసు. మా ప్రమేయం లేదని మీ అందరికీ తెలుసు, అధికారులకు తెలుసు. లేకపోయినా నేను ప్రజలతో పాటు సుమారు 2 నెలలు మా జీవితం మొత్తం జైల్లో నాశనం అయిపోయింది. 2 నెలల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ 2 నెలల టైంలో నా ఫ్యామిలీ పడినటువంటి నరకం నేను మర్చిపోలేను. ఇంకోటి ఏంటంటే జైలుకి వెళ్ళడం వల్ల నాకు కొన్ని అనుభవాలు కూడా కలిగినాయి. అసలు వాస్తవంగా మన ఎమ్మటి ఉండేది ఎవరు, మన ఎమ్మటి ఉన్నది ఎవరు అనే కొన్ని నాకు వాస్తవాలు కూడా తెలిసినాయి. నేనేమనుకుంటున్నానంటే 23 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నా నేను. అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఫస్ట్ ఇన్ఛార్జిగా నేనే ఉన్నాను. అసురపేట సత్తుపల్లి కాన్స్టిట్యున్సీకి అప్పుడు 2008 వరకు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన తాడూరి వెంకటేశ్వర గారు జిల్లా అధ్యక్షుడి టైంలో. తర్వాత 2013లో భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. 2020 వరకు భారతీయ జనతా పార్టీలో ఖమ్మం జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా పనిచేసిన తర్వాత ఢిల్లీ నుంచి రామ్ కుమార్ వాలియా గారు, భారత ప్రభుత్వ సలహాదారు ప్లస్ ఫెర్టిలైజర్ కెమికల్ ఎక్స్ మినిస్టర్ గారు, వారి ఆధ్వర్యంలో భారతీయ సర్వసమాజ మహాసంఘ అనే ఒక ఎన్జిఓస్కి తెలంగాణ స్టేటు చైర్మన్గా నేను పనిచేయడం జరిగింది. అనేక సందర్భాల్లో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడూ తగలనటువంటి దెబ్బ తగిలింది నాకు. నేను తప్పు చేసి ఉంటే దానికి నేను అనుభవిస్తే అది ఒక అందం. కానీ నేను లేకపోయినా, నా ప్రమేయం లేకపోయినా, అంటే ఇది పోలీసు తప్పని నేను అనుకోను. పోలీస్ అధికారులది ఎట్టి పరిస్థితుల్లో ఇది తప్పు కాదు. ఎందుకనంటే కొన్ని రాజకీయ పరిణామాల వల్ల వాళ్ళు కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం అది. అసలు నేను ఇంకోటి ఏంటంటే హెల్త్ పరంగా కూడా కొద్దిగా నాకు పరిస్థితి బాగాలేదు. ఆల్రెడీ మా ఫ్యామిలీ మొత్తం గతంలోనే సఫర్ అయ్యి, మా నాన్నగారు కావచ్చు, మా అమ్మ కావచ్చు, అంతా ఏజ్డ్ అయిపోయారు. ఈ ఉద్యమాల వల్ల నాకు వచ్చేది కూడా ఏం లేదు. ఎందుకంటే ఈరోజు బెయిల్ పెట్టుకోలేని పరిస్థితి అయిన వాళ్ళు. నేను నమ్మినా నమ్మకపోయినా ఈ వీడియో చూస్తున్నటువంటి అధికారులకి కానీ, కార్యకర్తలకు కానీ, ప్రభుత్వానికి కానీ, నేను జైల్లో ఉంటే నాకు బెయిల్ పెట్టే పరిస్థితి లేనటువంటి పరిస్థితి అయింది. మా ఇంట్లో పాడి గేదెలు ఉంటే ఆ పాడి గేదెలు అమ్మి నా భార్య నాకు బెయిల్ పెట్టింది. ఇది వాస్తవం కనుక్కున్నా అట్లనే ఉండాలి. 2 లక్షల మంది నా కార్యకర్తలు, 6 జిల్లాల్లో నాకు ప్రజాబలం ఉంది. 9 సంవత్సరాల నుంచి ప్రజలు నమ్ముకొని ఉన్నాను నన్ను. 2 లక్షల మంది కార్యకర్తలు ఉన్న నేను, అన్ని సంఘాలు వేరు, మా ఆర్గనైజేషన్ వేరు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో మాది లింకప్ అయి ఉంది. మంత్రి గారు ఎనీ టైం ఏం జరుగుతుంది ఏంటనేది ఢిల్లీ నుంచి మమ్మల్ని వాకప్ చేస్తుంటాడు ఆయన. 2 లక్షల మంది కార్యకర్తలు ఉన్న నాకు మనిషికి 100 రూపాయలు వేసుకున్నా, మనిషికి 1 రూపాయి వేసుకున్నా 2 లక్షలు అయ్యేది. కానీ నేనేమన్నానంటే జనం నుంచి ఎటువంటి రూపాయి అడగొద్దు. నా బెయిల్ విషయంలో ఉంటే బెయిల్ పెట్టి బయటికి తీసుకురండి, లేదనంటే నేను గవర్నమెంట్ బెయిల్ ఇచ్చినప్పుడు వస్తానని చెప్పి మా ఫ్యామిలీకి చెప్పడం జరిగింది. నేనేమనుకున్నానంటే ఇక నాకు జీవితం మీద కాదు, రాజకీయం మీద విరక్తి కలిగింది. రాజకీయం అంటే ఎట్లుండాలంటే, ఒకవేళ ఇప్పుడు నేను పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నా, అధికార పార్టీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి, నేను తప్పు చేసిన పార్టీ వాళ్ళు వచ్చి నన్ను కాపాడుకొని ఇంకొకసారి నువ్వు చేయొద్దురా బాబు, చేస్తే నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని అనాలి. కానీ ఒక్క నాయకుడు కూడా రాలేదు నా దగ్గరికి. ఎందుకు రాలేదు అనేది నాకు కూడా తెలియదు. నా జనం వచ్చారు చూడటానికి. 5 జిల్లాలు 6 జిల్లాల నుంచి వచ్చిన ములాఖాతులు రానిచ్చేవాడు కాదు. సబ్ జైల్లో చూడటానికి అవకాశం లేదు. వారానికి 2 రావాలని చెప్పి వాళ్ళకున్న రూల్స్ వాళ్ళు చేశారు. ఈరోజు మీరు అడిగారు ఉద్యమాలకు దూరం అవుతున్నారని మాకు వార్తలు వస్తున్నాయనంటే, ఉద్యమం అంటే ఏంటి? నాయకుడిని కాపాడుకునే ఇది లేనప్పుడు ఉద్యమం అని అందదాన్ని. నేను చాలా చేశాను. ఇప్పుడు గతంలో భూ పోరాటాలు చేసినప్పుడు 2001 ఆ టైంలో భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు. నేను తీసి ప్రజలకు పంచిపెట్టినాం మేము సంఘాల పేరు మీద. ఇప్పుడు ఆ రైతులు ఏముందంటే పలానోడిని ఏదో రకంగా అణిచివేయాలి, వాడి మీద అక్రమ కేసులు పెట్టాలనే ఆలోచన ఉంటుంది కదా భూములు పోయిన వాళ్ళు. అట్లా ఏం చేస్తున్నారంటే ఆ పాత కక్షలు మనసులో పెట్టుకొని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో రైతులు ఉన్నారు. నాకు కూడా ఏమనిపించిందంటే వాళ్ళ ఫ్యామిలీలు నా వల్ల బాధపడదు, నేను పేదలకు మంచి చేయాలనుకున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చూడండి అనేక సంఘాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. భూములు పంచిన ప్రతి చోట 10 ఎకరాలు 15 ఎకరాలు సంఘాల పేరు మీద, పార్టీల పేరు మీద పక్కన పెట్టుకుంటున్నారు వాళ్ళు. కానీ నేను అశ్వాపురం కానీ, నాగపల్లి కానీ, ఈ ఏరియాలో మనకు కోపంపాడు కానీ ఈ ఏరియాలో భూములు పంచిన ప్రాంతాల్లో చెట్టు భూమి లేదు.
నేను ఒక సెంటు భూమి కూడా ఎక్కడ అడగలేదు. ఇంకొకటి ఏంటంటే నా సిద్ధాంతం, ఇంత ప్రజాబలం ఉన్న నాయకుడు ఎవడైనా సరే చందాలు వసూలు చేస్తారు. పలానా మద్దిశెట్టి సామేలు పలానా మిల్లి దగ్గరికి వెళ్ళిండు, పలానా మద్దిశెట్టి సామేలు పలానా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిండు, ఇంత ఒక 500 వసూలు చేశాడని దాఖలాలే. నా సొంతంగా నేను అప్పుల పాలయ్యి. ఇంకొక విషయం, ఇప్పుడు మీ 2 ఛానల్ పరంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు వరకు 40 నుంచి 50 లక్షల అప్పు ఉంది నాకు. నాకున్న ఆస్తి నా భార్య పేరు మీద ఒక 4 ఎకరాల భూమి ఉంది, అది కూడా మా మామగారు ఇచ్చిన భూమి. నాకు ఒక ఇల్లు. చాలామంది ఏమంటున్నారంటే, ఇప్పుడు అధికారులలో కొంతమందిలో ఉన్న బాధ ఏంటంటే, సామేలు ఏం చేసిండు అనేది కాదు, ఇల్లు ఎట్టగట్టిండు, ఆ కారు ఎట్ట కొనడు, ఆడు వేసుకునే బట్టలు ఎట్ట వేసుకుంటాడు. 2 ఇందిరమ్మ ఇళ్ళు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 ఇందిరమ్మ ఇళ్ళు నా తమ్ముడి పేరు మీద ఒకటి, నా పేరు మీద ఒకటి కట్టుకొని ఇల్లు కొద్దిగా డెవలప్ చేసుకున్నాం. అది తప్పు. కారు, ఇక కారు అంటే ఇవాళ రేపు బయట పనికి వెళ్ళే వాళ్ళ దగ్గర కూడా కార్లు ఉంటుంది. 3,50,000 ఫైనాన్స్ పెట్టి నా కారు వాళ్ళకి ఇచ్చేసి నేను ఫైనాన్స్ మీద కారు తీసుకున్నాను. కారు తీసుకోవడం కూడా తప్పు, తెల్లబట్టలు వేసుకోవడం అనేది తప్పు. మేమేం చేయాలంటే అడుగు తినకుండా బతకాలి. అడుగు తినకుండా బతికితే సామేలు అడుగు తినకుండా బతుకుతుంటారు అని అట్లా కూడా అంటారు. ఉద్యమాలకి శాశ్వతంగా దూరం అవుతున్నానండి. నేను మీడియా పరంగా చెప్తున్నాను, ప్రజా ఉద్యమాలకి శాశ్వతంగా దూరం అవుతున్నాను నేను. ఎందుకనంటే 5 జిల్లాల్లో నా జనంలో ఉన్నారు. నా ప్రమేయం ఉన్నా లేకపోయినా నన్ను టార్గెట్ చేస్తున్నారు. అందులో నా ప్రమేయం లేదు. వాస్తవంగా వీళ్ళు ఎంక్వైరీ చేసుకున్నా నా ప్రమేయం ఉండదు అందులో. కానీ అవకాశం దొరికింది కదా, అరెస్ట్ చేయండి అని అంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు చెప్పినప్పుడు అధికారులు ఏం చేస్తారు? పోలీసు అధికారులు వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. కానీ మొన్న అరెస్ట్ అయింది మాత్రం అది చాలా బాధాకరం అనిపించింది నాకు. ప్రజలందరూ కూడా, అందరికీ తెలుసు, నేను చెప్పినా చెప్పకపోయినా అది రాజకీయంగా జరిగిందని అందరికీ తెలుసు. కానీ దీంట్లో పోలీసు వాళ్ళని నేనైతే తప్పు పట్టలేదు. గతంలో స్వాతంత్రం కోసం పోరాడిన అనేక మంది జాతీయ నాయకులు కూడా జైలుకు పోయి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ప్రజల కోసం పోరాడి స్వాతంత్రం తెచ్చిన దాఖలాలు అనేకం. అదేవిధంగా ఒక అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు, రాజ్యాంగ ప్రపంచ మేధావి నిర్మాత కూడా తన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకొని ప్రజల కోసం అంటూ పాటుపడిన వ్యక్తి మీద అనేక నిందలు వచ్చినాయి. జైలుకు పోయిన వాళ్ళందరూ కూడా చెడ్డోళ్ళు కాదు. ఇదే కోణంలో నిన్ను నమ్ముకొని ఉన్న నీ యొక్క ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళకి మీకోసం అంటూ మా దేవుడు వస్తాడంటూ ఎదురు చూసిన వాళ్ళు కొన్ని పనులు ఆగిపోయినాయి. అవి కూడా మీరు చేసేందుకు సిద్ధంగా ఉన్నారా, లేదు వాటికి కూడా స్వస్తి పలుకుతారా? ఖచ్చితంగా చేస్తాను. 5 జిల్లాల్లో నన్ను నమ్ముకోనున్న నా ప్రజలకి, నిజమైన ప్రజలకి, ఉరికిచ్చి కొంకులు నరికేవాడు కాదు, నిజమైన ప్రజలకి, నా మీదే ఆశ పెట్టుకొని నేనే దేవుణ్ణని నన్ను నమ్ముకున్న నా కార్యకర్తలకి ఢిల్లీ పోయి అయినా సరే, ఇంకొక మాట కూడా చెప్తాను మీడియా పరంగా, నేను హైదరాబాద్లో ఉన్నా, సరోజనపురంలో ఉన్నా, ఎక్కడున్నా, ఢిల్లీలో నాకంటూ ఒక గురువు ఉన్నారు. ఢిల్లీ నుంచి నేను ఏ ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా ఢిల్లీ నుంచి నా కార్యకర్తలు నేను పనిచేయించుకోగలను. తెలంగాణలో కూడా కొంతమందితోని నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అధికార పార్టీలో, వాళ్ళతో కూడా నా ప్రజలకు నేను పని చేయించుకోగలను. జనాన్ని పూర్తిగా వదిలేస్తానని నేను అనట్లా. నేను అనేది ఏంటంటే, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు నేను లీగల్గా పనిచేస్తాను, గవర్నమెంట్ పరంగా శాంతియుతంగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కేసులకు భయపడు ఇంకేదో చేస్తారనో నేను దూరం అవుతానంట్లా. కేసులు నాకు కొత్త కాదు, కానీ నిజమైన కేసులు పెడితే బాధ ఉండదు. మీరు అన్నారు చాలామంది జైలుకి వెళ్ళారు, ఓకే, కానీ జైలు జీవితం ఎట్లుంటుంది అనేది నరకం. ఆ నరకం ఏ రకంగా ఉంటుంది అనేది నేను అనుభవించాను. చెయ్యని నేరానికి 55 రోజులు జైల్లో ఉండి అనారోగ్య పాలయ్యి ఇబ్బందులు పడి, నాతో పాటు ప్రజలు, మహిళలు ఉన్నారు, వాళ్ళను చూసి నన్ను చూసి ఎందుకు వచ్చింది ఇదంతా. ఇప్పుడు మీరు అన్నారు చాలామంది జైలుకి వెళ్ళారు అని. నిజాయితీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, ఉద్యమకారులు, ఎమ్మెల్యే పార్టీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం పార్టీలలో అనేక మంది, కొంజాబొజ్జి లాంటి వాళ్ళు కానీ, గుమ్మడి నరసయ్య గారు లాంటి వాళ్ళు కానీ, సొన్నం రాజీ గారు లాంటి వాళ్ళు కానీ, మూకే అబ్బాయి గారు లాంటి వాళ్ళు కానీ, చాలామంది ఎమ్మెల్యేలు అనేక పోరాటాలలో, ఉద్యమాలలో చేసి కనీసం సొంత ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం,
నాకు ఒక 4 లక్షల మంది జనం ఉన్నారంటే నాకు ఎవడు వైద్యం చేయడు. 4 లక్షలు నా దగ్గర ఉన్నాయంటేనే నాకు వైద్యం చేస్తారు. నేనేం చేశానంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను 23 సంవత్సరాలు నా జనం కోసమే నా జీవితాన్ని త్యాగం చేశాను. నేను ఈనాడు సంపాదించాలనే ఆలోచన నాకు రాలేదు. ఇంకొక విషయం మీడియా పరంగా చెప్తున్నా, చూసే వాళ్ళందరికీ, నోర్లు వేసుకొని వాగే వాళ్ళందరికీ నేను చెప్తున్నా, ఎల్ఐసి పాలసీ లేదు, ఒక బ్యాంక్ అకౌంట్ లేదు నాకు, నా భార్యకి కానీ నాకు కానీ ఎల్ఐసి పాలసీకి నా ఫ్యామిలీలో లేదంటే మీరు నమ్ముతారా? అయినా మీరు ఎంక్వైరీ చేసుకొని ఉంటారు, బ్యాంకులలో ఎంక్వైరీ చేసుకొని ఉంటారు, మీకు తెలియంది కాదు. అంత నిజాయితీగా ఉన్న నేను ఈరోజు సహజమే. ఇప్పుడు బట్టలు వేసుకుంటాడు, వైట్ అండ్ వైట్ వేసుకుంటాడు, కారు ఉంది, డ్రైవర్ ఉన్నట్టు మరి నేను ఎట్లా సైకిల్ మీద తిరిగాను? నాదది. నేను అప్పు చేసుకున్నా, నేను చేసుకున్నా. నేను అప్పులు మీరు కడతానంటే చెప్పండి, నేను చెప్తాను. నా అప్పులు మీరు కడతానంటే 50 లక్షల దాకా నాకు అప్పు ఉంది, 40 నుంచి 50 లక్షల దాకా మీరు కడతానంటే చెప్పండి. ఇప్పుడు నా ఇల్లు, నా ఉన్న భూమి కూడా అమ్మి నేను ఎవరికైతే బాకీలు ఉన్నానో వాళ్ళకి బాకీలు కట్టడానికి నేను సిద్ధమవుతున్నాను. నా పరిస్థితి అది. ఖచ్చితంగా మీరు అడిగిన మాటకి ఈ వీడియోలు చూస్తున్న నా ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, సామేల్ అన్న ఒక తమ్ముళ్ళలాగా, ఒక కొడుకులాగా, ఒక అన్నలాగా మీరు నన్ను నమ్మారు. నేను మీ ఎమ్మటే ఉంటా, మీకు న్యాయం చేస్తా. కానీ బహిరంగంగా ఉద్యమాల్లో కానీ, ఆ గవర్నమెంట్ అధికారులకు వ్యతిరేకంగా పనిచేయటం కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటం కానీ చేస్తేనే ఉద్యమం కాదు. లీగల్గా మనకున్నటువంటి హక్కులు రాజ్యాంగం కల్పించింది, మనకు ఒక హక్కు ఆర్టికల్ 21 ప్రకారం మనకి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల ప్రకారం ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని నమ్మల, ఢిల్లీని నమ్మిన. ఎందుకంటే ఢిల్లీలో నాకున్నటువంటి సంబంధాలు అయ్యి, నాకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఏ మంత్రులతో ఉన్నాయి అనేది నేను మీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే మంచి చేస్తాను ఖచ్చితంగా. పొలిటికల్గా నేనున్నా లేకపోయినా అధికారికంగా ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, ఆ ప్రభుత్వం అధికారులతోని నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి మంచి చేపించే విషయంలో చావడానికి కూడా సిద్ధపడతారు తప్ప భయపడి వెనక్కి వెళ్ళేదైతే లేదు. నా ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తా తప్ప ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలకు దూరంగా ఉంటా. నా కుటుంబంతో పూర్తి స్థాయిలో జీవించడానికి సిద్ధపడ్డా. అదే కాకుండా నన్ను నమ్ముకున్న ఎవరైతే 5 జిల్లాలో ఉన్న ప్రజల పక్షాన అనునిత్యం సెంట్రల్ గవర్నమెంట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో నాకున్న సాన్నిధ్యంతో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా చేస్తా తప్ప, అంతేగాని పోరాటాలని నా 23 సంవత్సరాల జీవితం అనేది చాలా విధంగా కోల్పోయా. కానీ ఇన్ని సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు. ఈ మధ్యకాలంలో ఏదైతే 2 నెలల పొద్దు నేను జైల్లో ఉన్నప్పుడు నా జీవితంలో నాకు అనుభవం నేర్పించింది కాబట్టి అనుభవం అనుగుణంగా చివరికి నాకు బెయిల్ పెట్టడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో నాకు పాడే గేదె అనేది కుటుంబంలో అత్యంత ప్రాధాన్యత కూడుకున్న పాడే గేదె నమ్మే పరిస్థితి వచ్చినప్పుడు ఇక పోరాటాలు చేసే పరిస్థితి లేను. కానీ నా ప్రజల కోసం అనునిత్యం మీకు అండదండలు ఉంటా తప్ప ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేయడానికి వెనక నుంచి వేయడానికి సిద్ధపడ్డా అని చెప్పి మద్దిశెట్టి సామేల్ గారు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.